గడిచిన కాలం అంతా మనకు చల్లగా కాపాడే ఈ సాయంకాలపు వేళలో నిరీక్షణ మంచి సమయానికై మీరు రాసిన ఈ దేదీప్యమానమైన దివ్య గ్రంథంలో ఉన్న సంగతిని మేము ఆలోచించుండగా మా మనోనేత్రాలను వెలిగించండి. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయాసపడుతున్న ప్రతి హృదయానికి మీరేంటో మీ మనస్సు ఏంటో తెలుసుకొని మీ కొరకు బ్రతకగలిగిన మంచి మనసును దయచి నేను ప్రార్థిస్తూ చెప్పబోతున్నటువంటి నాకును వింటున్నటువంటి మీ పిల్లలను సంయోజితమైన జ్ఞానాన్ని ప్రసాదించండి. ఈ వాక్యం చేత మనంతా కట్టబడినట్లు అట్టి క్షేమము కృపా కటాక్షము మనందరినీ ఉంచుకోవద్దు. క్రీస్తు ప్రభుల వారి వేరటి ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాము. మా కనుకండి ఆమేన్. క్రీస్తు కూడా మన ప్రభువు పరిరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారి పేరట మీ అందరికీ మా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కూడా కొన్ని నిమిషాలు దేవుని గురించినటువంటి సత్యాలను దేవుని మనస్సును అర్థం చేసుకోవడానికి ప్రయాసపడదాం. చాలా మంది దేవుడిని తెలుసుకోవాలని కానీ దేవుని మనస్సును అర్థం చేసుకోవాలని కానీ దేవుడికి ఏం కావాలో, దేవుడు వేటిని కోరుకుంటాడో, దేవుడు ఎలాంటి వాటిని ఇష్టపడతాడో, దేవుడి బాధ ఏంటో, దేవుడి సంతోషం ఏంటో, దేవుడి యొక్క చింత ఏంటో, దేవుడి యొక్క కోరికలేంటో ఎవరు ఆలోచించలేకపోతున్నారు భూమండలంలో ఉన్న ప్రతి మనిషి. అందుకే అందరూ ఎలా ఉన్నారట, అందరూ ఏ కార్యక్రమాలలో ఉన్నారో పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ ఒక మంచి మాట అన్నాడు. చూడండి, 2వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 21వ వచనం. అందరూ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నారు. అందరూ ఒకరా ఇద్దరా? అందరూ ఒకరేంటి, ఇద్దరేంటి, స్త్రీలేంటి, పురుషులేంటి, తల్లిదండ్రులేంటి, పిల్లలేంటి, యవనస్తులేంటి, అందరూ తమ సొంత కార్యములని చూచుకొనుచున్నారు. ఏమంటే అందరూ తమ సొంత కార్యములు. మనిషి తన గురించి ఆలోచించుకోవడం, తన కోసం ఆలోచించుకోవడం, వాళ్ళ కార్యకలాపాల కోసమే ఎప్పుడు దివారాత్రుల్లో ఆలోచన. దేవుని గురించి, దేవుని ఇష్టాల గురించి, దేవుని యొక్క మనసుల గురించి, దేవుని బాధ, దేవుడి సంతోషం, దేవుని కోరికల గురించి ఎవ్వరికి వద్దు. దేవుడు అనేది దేవుడిని పక్కన పెట్టి నరజాతంతా కూడా దేవుని పక్కన పెట్టి తమ సొంత కార్యకలాపాలలోనే బ్రతుకుతున్నారు. పిల్లలు చదువుల మీద, తల్లిదండ్రులు పిల్లల మీద, సంపాదన మీద, బ్రతుకు మీద, రేపేంటి, ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించాలి అనే వీటి మీదే ధ్యాస. ఎవరు దేవుని గురించి ఆలోచించేవారు? ఎవరు దేవుని యొక్క మనసును అర్థం చేసుకునేవాళ్ళు? ఎవరు దేవుని కొరకు పరితపించిపోయేవాళ్ళు అంటే ఎవ్వరూ లేరు. అందరూ తమ సొంత కార్యములని చూచుకొనుచున్నారు అని నడుచుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు, జనవరి నుంచి డిసెంబర్ వరకు వారి కార్యకలాపాలే. వారి స్వప్రయోజనాల కోసం, వారి బ్రతుకు కోసం, వారి శరీరం కోసం కదా. భార్య గురించి, భార్య భర్త గురించి, పిల్లలు తల్లిదండ్రుల గురించి, తల్లిదండ్రుల పిల్లల గురించి, ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు కానీ, ఎవరి గురించి వాళ్ళు చూసుకుంటున్నారు కానీ దేవుని గురించి ఎవరూ పట్టించుకోవట్లేదండి. దేవుని గురించి ఆలోచించండి. పౌలు గారు అదే అన్నారు, మీరందరూ ఏం చేస్తున్నారట, వారందరూ ఏం చేస్తున్నారట, ప్రజలందరూ ఏం చేస్తున్నారట, జనాలందరూ ఏం చేస్తున్నారట, అందరూ తమ సొంత కార్యములని చూచుకొనుచున్నారు కానీ దేవుని కార్యములను చూడరు. దేవుని కార్యాలు చూడరట. దేవుని గురించి పట్టించుకోవడం మానేశారట.
ఏమిటో ఒక గంట వాక్యం వినడానికి ఏం కాదండి జనాలకు. దేవుడి దగ్గరకు రావడానికి ఏం కాదండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ గురించి ఆలోచిస్తామని ఒక గంట ఆలోచించలేవా దేవుడి గురించి? ఆయన మనసును అర్థం చేసుకోలేవా? ఇంత సమయం ఇచ్చి, ఇంత ఆయుష్ ఇచ్చి, ఇంత బ్రతుకిచ్చిన దేవుని పక్కన పెట్టి నీ కడుపు గురించి ఆలోచిస్తున్నారు 24 గంటలు, లైఫ్ లాంగ్ దీని గురించే. ఇదే విషయం యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ విషయం నుంచి చదువుతున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ విషయం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా ఏమి తిందుమో ఏమి తినాలి. ఈరోజు ఆదివారం కదా, ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ తీసుకురావాలి, మాంసం ఎక్కడ బాగుంటుంది, టిన్ ఫ్యాక్టరీలో బాగుంటుందా, వైట్ ఫీల్డ్ లో బాగుంటుందా కదా? ఏమి తిందుమో ఆదివారం. రేపు ఏం చేయాలండి, రేపు ఏమంటా, ఉదయం ఏమి ఇడ్లీ వడ దోశ పూరి, మధ్యాహ్నానికి రేపటి గురించి ఈ రోజు ఆలోచిస్తారు. ఏం తినాలి, ఏం తినాలి, ఏం చేసుకోవాలి, ఏం వండాలి. మనిషి 24 గంటలు తన కడుపు గురించి ఆలోచిస్తాడు. ఏమి తినాలి, ఏమి తినాలి, ఏమి తినాలి, ఏమి తిందమో, ఏమి త్రాగుదమో అని నీ ప్రాణములను గుర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గుర్చైనను చింత. ఏమట మనిషి ఏం చేస్తాడట, ఏం కట్టుకోవాలి, ఏం ధరించాలి, ఏం తినాలి, ఏం త్రాగాలి, వీటి గురించి స్ట్రగల్ అయిపోతున్నాడు మనిషి. రేపు ఏంటి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాడట. ఏంటి భవిష్యత్తు, ఏంటి బ్రతుకేంటి, ఏం కట్టుకోవాలి, ఏం తినాలి, ఏం త్రాగాలి, చింతట. తిండి గురించి ఆలోచించిన మనిషి, బట్ట గురించి, కట్టుకునే బట్ట గురించి ఎంతలా దిగులు పడుతున్న మనిషి, ఎంతలా చింతిస్తున్న మనిషి, జన్ను పొట్టను పోషించుకోవడానికి, ఎవరిని ఆ పొట్ట నింపుకోవడానికి ఎంతలా చింతిస్తున్నాడా. ఏమి తాగుదుమో, ఏమి తిందుమో, ఏమి ధరించుదుమో అని మీరు చింతించకండి. ఎదుగుండి అన్నమాట. చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రముల కంటే దేహమును గొప్పవి కావా. ఏది గురించిన చింత? తిండి గురించి చింత కదా, బట్ట గురించి చింత కదా, బ్రతుకు గురించి చింత కదా. మరి దేవుని కోసం చింత ఎంతమందికి ఉందండి? ఆయన గురించిన చింత ఎంతమందికి ఉంది? ఆయన గురించిన ఆలోచన. చింత అంటే ఏం చెప్పండి? చింత అంటే వ్యసనం. దేని గురించి వ్యసనం? తాగుబోతుడికి తాగడం వ్యసనం. రేపెట్లా ఎవరి దగ్గర కాకా పడితే దొరుకుతుంది సీసాక డబ్బులు. ఎల్లుండి ఏంటి? తిండి గురించి. రేపేంటి తిండి? వ్యసనం. పిల్లలేంటి? భవిష్యత్తు ఏంటి? రేపు ఎలా బతకాలి, ఎల్లుండి ఎలా బతకాలి, మరునాడు ఎలా బతకాలి, ఇంకొక 5 సంవత్సరాలు ఎలా బతకాలి, మా భవిష్యత్తు ఏంటో అని బ్రతుకు గురించిన చింత. దానికోసం వ్యసనం పడిపోతాడు. మా అమ్మ అంటూ ఏమంటుందంటే, ఎన్నాళ్ళు ఉంటారా పెళ్లి చేసుకో, ఎన్నాళ్ళు ఉంటాం, తల్లి ఉంది, మేము అప్పుడు ఇప్పుడు చచ్చిపోతాం, చచ్చిపోయే లోపు నీ తలకాయ మీద అక్షింతలు జరిగిపోతాం, రేపు పొద్దున చూడండి. ఆమెకి ఏం చింత అంటే కొడుకు పెళ్లి చింత. అంతే కదా. ప్రతి తల్లికి తన పిల్లల మీద చింత ఉంటుంది, తన పిల్లల బాగోగుల గురించి చింత ఉంటుంది, తన పిల్లల జీవితాన్ని గురించి చింత. ఎవరడిగినా ఇదే మాట్లాడుతుంది. ఏం చెబుతాం ఒక ఆయనకి మనసులో ఏదో ఉంది, దేని గురించి వ్యసనం. భూమి మీద ప్రతి మనిషి ఆలోచించేది భూమి మీద ఈ బ్రతుకు ఎలా బ్రతకాలి, దీని గురించిన చింత. ఏం కట్టుకోవాలి, ఏం ధరించాలి, ఏం తినాలి, ఏం త్రాగాలి. వ్యసనం చేస్తున్నాడు. నేను అడుగుతాను, చెప్పండి, మరి దేవుని గురించి వ్యసనం చేసిన వాళ్ళు ఉన్నారా? దేవుని గురించి వ్యసనం, అదే చింత, దిగులు పట్టడం. దేవుడు ఏంటి, దేవుని కోరికలు ఏంటి, దేవుని మనసు ఏంటంటే, దేవుని కొరకు ఎవరైనా పిచ్చోళ్ళు అయ్యి ఆలోచించేవాళ్ళు కదా. దేవుడు మన కోసం పిచ్చోడు అయ్యాడు కానీ మనం దేవుని కొరకు పిచ్చోడు కదా. దేవుడు మన కొరకు ఆయన పిచ్చోడు అయిపోయి మన గురించి పిచ్చిగా ఆలోచిస్తాడు దేవుడు.
ఈ భూమండలం మీద ఎన్నో ఇచ్చాడు. తినడానికి, తాగడానికి, ఉండడానికి, కొండలు, పర్వతాలు, నదులు, సముద్రాలు, కదా, చెట్లు, వృక్షాలు, జంతువులు, వేటిని చూడండి మీరు. దేవుడు కూడా ఇన్ని చేసిన ఆయన వేల మంది దేవదూతలు పరలోకంలో ఉంటాయని దేవుడు ఏం చేస్తున్నారట? ఆయన కొనియాడుతున్నారట, పొగుడుతున్నారట, గాన ప్రతిగానాలు చేస్తున్నారట. పరలోకపు పునాదులు, పరలోకపు గడప పునాదులు పోయేటట్టుగా యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ఆయన గురించి అట కొనియాడుతున్నారట. అవేవి ఆయన చెవులకి ఎక్కట్లే. కోట్ల మంది, కోట్ల మంది దేవదూతలు ఆయన గురించి కీర్తిస్తున్నారు, పాడుతున్నారు, గాన ప్రతిగానాలు చేస్తున్నారు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి ఆ మాట. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. పరలోకమందున్న దేవుడు సింహాసనాసీనుడుగా ఉంటూ ఆయనకు పైగా శరాపులు నిలిచి ఒక్కొక్కరికి ఆరేసి ఒక్కొక్కరికి ఆ దేవదూతలకు 6 రెక్కలు. ప్రతివాడు 2 రెక్కలతో తన 2 రెక్కలతో ముఖమును రెండితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండిటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. గొప్ప స్వరాలతో గడప పునాదులు దద్దరిల్లిపోయేటట్టుగా ఆయన గురించి గాన ప్రతిగానాలు చేస్తున్నారట. కానీ ఆ చెవులకు వినబడట్లేదు దేవుడికి. ఆ గాన ప్రతిగానాలను దేవుడు దాని మీద మనసు పెట్టలే, ఆయనకు అది అవసరంలే. కానీ దేవదూతలు గాన ప్రతిగానాలు చేస్తున్నారట. కానీ ఇదంతా పరలోకంలో వైభవంగా దేవుని పొగుడుతుంటే, దేవుని కీర్తిస్తుంటేనట దేవుని మనస్సంతా ఆ దేవదూతల పొగడతల మీద లేదు, దేవదూతల గాన ప్రతిగానాల మీద లేదు. దేవుని మనస్సు పరలోకంలో అంత వైభవంగా ఉన్నటువంటి దేవుడు, సింహాసనాసీనుడుగా ఉన్న దేవుడు ఆయన మనస్సు అంతా కూడా ఎక్కడో తెలుసా? భూమండలం మీద ఉన్న తన పిల్లల మీద. ఎవరిని పంపేదను? పరలోకమున్నటువంటి దేవుడు భూమండలం మీద ఉన్న తన పిల్లల గురించి ఆలోచన. నేను అన్నట్టు చెప్పాను కదా, దేవుడు మన గురించి పిచ్చోడు అయ్యాడు, కానీ మనిషి దేవుడి గురించి పిచ్చోడు కాలే. గగనాలు నిర్మించిన వాడు, పంచభూతాలను కలగజేసిన వాడు, నీకు నాకు బ్రతుకునిచ్చిన వాడు, ఈ భూమి మీద మనిషిని చేసిన వాడు దేవుడు పిచ్చోడు అయిపోయాడు తన పిల్లల కోసం. మనకి ఏం తినాలో, ఏమి తాగాలో, ఏమి ధరించాలో అన్న చింత, దీని మీద దిగులు, దీని మీద ధ్యాస, దీని మీద వ్యాకులము, దీని మీద వ్యసనం. కానీ దేవుడి మీద తెలుసా? పేతురు గారు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఏమంటుంది? 7వ వచనం. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. ఎవరట? దేవుడు ఎవరి గురించిన చింతలో ఉన్నాడట? దేవుడు ఎవరి గురించి చింతిస్తున్నాడట? ఎవరి గురించి? వాక్యం వినడానికి కూర్చున్నారు. ఏం చెప్తారులే, మనసు పెట్టి వింటామన్న ధ్యాస ఉందా? రోజున చర్చలో వచ్చి ఒకసారి మూసి వేసుకుని 10 నిమిషాలు, అర్ధ గంట ఆమెనన్న కానీ ఇంటికి వెళ్ళాలి కదా. మీకు ఇప్పుడున్న ధ్యాస ఇంట్లో ఉంటది. వాళ్ళంటే ఏంటి, ఊరెక్కడికి ఏమైంది, ఎంతసేపు వదులుతారు కదా. వాక్యం లేదు, వాక్యం మీద మనసు పెట్టరు. పరలోకమందున్న దేవుడేమో నీ గురించినటువంటి చింత. ఆ దేవునికి నీ మీదే ధ్యాస. నువ్వంటేనే పిచ్చి, నువ్వంటేనే చాలా ఇష్టం ఆయనకి. అందుకే నీ గురించి ఆలోచిస్తూ పిచ్చోడైపోయిన దేవుడు. కానీ ఎవరు దేవుడిని అర్థం చేసుకోలేదు కదా. ఎవరు దేవుడి మనసును అర్థం చేసుకోవాలి. నువ్వు నీ పిల్లల గురించి అప్పుడు తల్లిదండ్రులు కొంత సమయం ఆలోచిస్తారు. ఒక తల్లి తన బిడ్డ గురించి ఆలోచిస్తుంది, చింతపడుతుంది. ఎంతసేపు అంటే ఆమె నిద్రపోయేంత వరకు ఆలోచిస్తుంది. నిద్రపోగానే బిడ్డను మర్చిపోతుందా? మర్చిపోతుంది. నిద్రపోగానే బిడ్డ పోతున్నారు. అందుకే నిద్రమత్తులు
తల్లులు బిడ్డల మీద ఏమి ప్రయోగాలు చేస్తారు కదా. ఒక తల్లి తన బిడ్డనట నిద్రపోయినప్పుడనే మర్చిపోతుందేమో, కానీ దేవుడు ఎప్పుడు మర్చిపోతుంట. అసలు ఆయన మరవడట. యెషయా గ్రంథంలో ఇదే మాట రాస్తూ, యెషయా గ్రంథం ఒకసారి తీయండి బ్రహ్మణ దేవుని పిల్లలారా, యెషయా గ్రంథం తీయండి 65వ అధ్యాయం. క్షమించాలి, యెషయా గ్రంథం ఏమండి రైట్ 49వ అధ్యాయం 15వ వచనం. 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మనుషులు తల్లులైనా మర్చిపోతారేమో పిల్లల్ని, తల్లులైనా మర్చిపోతారేమో, తండ్రులైనా మర్చిపోతారేమో తన పిల్లల్ని, కానీ 24 hours ఆలోచించేది దేవుడు ఒక్కడే గురించి. చాలా మంది బాధపడిపోతుంటారండి. ఏమని తెలుసా, పాపా కొంచెం వినండి, మీరు కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతుంది. ప్రతి తల్లి తన బిడ్డను మర్చిపోతుంది, ప్రతి తండ్రి తన కుమారుడు మర్చిపోతాడు, తన పిల్లలు మర్చిపోతాడు. కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున కదా. స్త్రీ అట తన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మర్చిపోదురేమో గాని నేను మరువను. నిన్ను నా గురించి ఆలోచించట్లేదన్నా. చాలా మందికి ఫీలింగ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి బాగా మాట అంటాను. ఇంత గొప్ప దేవుడు మనకు తోడున్నప్పుడు, మనిషిగా భూమి మీద మనం బంధాలతో కట్టుబడి ఉన్నాం, బంధాలతో మమేకమై ఉన్నాం. అప్పుడు బాధపడుతుంటారు కొంతమంది సహోదరులు, తల్లిదండ్రులు, పిల్లలు అందరూ. మా అమ్మ నా గురించి ఆలోచించట్లేదు, తల్లి నా కొడుకు నన్ను పట్టించుకోవట్లేదు, తండ్రి నా కూతురు నన్ను పట్టించుకోవట్లేదు, నా కొడుకు నన్ను పట్టించుకోవట్లేదు అని బాధపడుతుంటారు, దిగులు పడుతుంటారు. మర్చిపోయారు నా పిల్లలు, తల్లిదండ్రులుగా మమ్మల్ని మర్చిపోయారు మా పిల్లలు అని బాధపడుతుంటారు తల్లిదండ్రులుగా. అలానే పిల్లలు తల్లిదండ్రుల విషయంలో కూడా బాధపడుతుంటారు, మా అమ్మ నన్ను మర్చిపోయారు. ఒక భార్య భర్త విషయంలో కూడా అలానే ఆలోచిస్తుంది, అలానే దిగులు పడుతుంటారు. ఏమని, ఆయన నన్ను మర్చిపోయాడు, నన్ను ఇష్టం లేదు మా ఆయనకి. అలానే భర్త తన భార్య విషయంలో కూడా అలానే ఆలోచిస్తాడు. ఆ భార్య నేనంటే ఇష్టం లేదు, నన్ను మర్చిపోయింది, నన్ను ఆలోచించట్లేదు నా గురించి. అప్పుడు నేను కొన్ని విన్న విషయాలు చెప్తాను. భార్య ఈ మధ్య ఫోన్స్ లేదంటే అందరికీ ఫోన్స్ మాట్లాడాలి. భర్త భార్యతో మాట్లాడాలన్నా, భార్య భర్తతో మాట్లాడాలన్నా, భర్త భార్యతో మాట్లాడాలన్నా, భార్య భర్తతో మాట్లాడాలన్నా ఇప్పుడు ఉండేది ఏంటి, ఫోన్స్. అన్నా నాతో మాట్లాడుకోకుండా బ్లాక్ లిస్ట్ లోకి వేసాడు, అసలు నాతో మాట్లాడట్లే, నా ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్ లోకి వేసింది అన్నది. దానికి ఎంత ఉండాలి, ఎందుకు అంత బాధ? మాట్లాడలేకపోతే ఉండలేవా? దిగులు, చింత. తన భార్య తనతో మాట్లాడలేదన్న బాధ, నన్ను మర్చిపోయిందన్న బాధ. అలానే తల్లిదండ్రులు నా పిల్లలను మర్చిపోయారు, మా పిల్లలు మమ్మల్ని మర్చిపోయారు అంటూ తల్లిదండ్రులు పడే బాధ, ఒక భర్త పడే బాధ, ఒక భార్య పడే బాధ. కానీ అందరూ మర్చిపోయినా, కన్న తల్లి తన పిల్లలను మర్చిపోయినా, కన్న తండ్రి తన పిల్లలను మర్చిపోయినా, నేను నిన్ను మరువము అన్నాడు. చూడండి, జ్ఞాపకం ఉంచుకుంటాడు. ప్రపంచంలో భార్య ఉన్నా, పిల్లలు ఉన్నా, తల్లిదండ్రులు ఉన్నా, తోబుట్టువులు ఉన్నా, ఎవ్వరున్నా కావాలి కావాలి నువ్వే కావాలి నువ్వే కావాలని 24 గంటలు దివారాత్రులు నీ గురించి పిచ్చెక్కిపోయి ఆలోచించేవాడు భూమండలం మీద. ఈ ముల్లోకాలలో ఒకే ఒక్కడు దేవుడినండి. నీ కోసమే ఆలోచన, నీ గురించే చింత. నువ్వంటేనే కావాలని మనం అనుకుంటాం. వాడు కావాలి, వీళ్ళు కావాలి, భార్య కావాలి, భర్త కావాలి, పిల్లలు కావాలి, తల్లిదండ్రులు కావాలి, లోకంలో బంధాలు కావాలి, అక్క చెల్లెలు కావాలి, తోబుట్టువులు కావాలి. ఎవరు ఎంతకాలం తోడుగా ఎవరితో ఉండరంట. శాశ్వతంగా ఎవరికి తోడుగా మేము లైఫ్ లాంగ్ ఉంటా ఉన్నా కలిసి అంటే తొలి జంట ఆదాము అవ్వలేదు. ఎలా పతనం మీకు చూసారు. తొలి అన్నదమ్ములే ప్రతి అన్నదమ్ములకు చెప్పే మాట ఏంటంటే కలిసి ఉండాలి అన్నదమ్ములు అన్న తర్వాత. కానీ తొలి జంటలోని తొలి అన్నదమ్ములలోని
ఏం మొలిచిందో తెలుసా? విష బీజం మొలిచింది. కలిసిలేదు. అన్నే తన తమ్ముడిని చంపాడట. ఎవరిని నమ్మంటారు? ఒకే రక్తాన్ని పంచుకుని పుట్టినటువంటి వారే తన తమ్ముడి మీద అఘాయిత్యానికి పాల్పడ్డారు. యోసేపు మీద. యోసేపు అన్నలందరూ ఏం చేశారు? ఐగుప్తు దేశానికి అమ్ముకోలేదా? ఎవరిని నమ్మంటారు? అన్ననా, తోపుకోరనా, బంధువులనా, నాన్న వాళ్ళనా? ఎవరిని ఎంతకాలం నమ్మాలి అంటే, ఎవరిని ఎంతకాలం నమ్మినా ఈ భూమండలం మీద నిష్ప్రయోజనం. ఎవరు నేను కావాలనుకోరు. కొంతకాలానికి మర్చిపోతారు. భూమండలం మీద కొంతకాలమే, ఈ అల్పకాలం కోసం, ఈ అల్పకాలంలో ఉన్న బంధాలతో మమేకమైపోయి ఇదే శాశ్వతం అంటూ, ఈ బంధాలే చేస్తాయిగా ఉంటాయనుకుంటూ ఈ బంధాలతో ముడిపడిపోయి కన్న తండ్రిని మర్చిపోయాము. పరలోకమందున్న దేవుని మర్చిపోయాం. ఆయన పక్కన పెట్టాము. నిజంగా చెప్తున్నానండి, మీరు కూడా మనసు పెట్టి ఆలోచించండి. అందరూ బాగున్నంత వరకే కావాలి ఎవరికైనా. ఎగ్జాంపుల్ యోగు గారి జీవిత చరిత్ర. ఆస్తున్నప్పుడు అందరూ వచ్చారు, డబ్బున్నప్పుడు అందరూ కావాలి, బెల్లం ఉన్నంతసేపు ఈగలంట కదా. యోగు ఇంటి చుట్టూ అంతా బంధువుల కోలాహలమే. యోగు ఇంటి దగ్గర ఎప్పుడు పండగ వాతావరణమే. యోగు ఇంటి దగ్గర ఎప్పుడు ఒక సంతోషకరమైన వాతావరణం. డబ్బున్నంతసేపు యోగు జీవితం కలకలలాడింది. యోగు బాగున్నంత వరకు అందరూ ఆయనకు లేని చుట్టరికాన్ని కూడా కలుపుకున్నారు యోగుతో. డబ్బు పోయింది, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, గొర్రెలు పోయాయి, మేకలు పోయాయి, ఆఖరికి కన్న పిల్లలు పోయారు. ఒంటరి వాడయ్యాడు. ఏ ప్రమాణాలు చేసైతే వ్యాధి ఎందును ఆరోగ్యమందును కడదాకా కలిసి ఉంటామని చెప్పిన ప్రమాణాలను పక్కన పెట్టిన యోగు భార్య కూడా ఏం చేసిందట? కట్టుకున్న భార్య చివరి దశకు వచ్చేసరికి కట్టుకున్న భార్య చివరికి తన యోగ విషయంలో లేదా తన భర్త విషయంలో తన ఆరోగ్య స్థితి క్షీణించిపోయినప్పుడు నా ఊపిరి నా భార్యకు అసహించుకుంటూ ఏమైందో తెలుసా? చదవండి అన్నమాట. యోగ గ్రంథము 19వ అధ్యాయం 14 వచ్చిన. నా బంధువులు నా యుద్ధకు రాకి ఉన్నారు. కట్టుకున్న భార్య, అవును, కన్న కొడుకు, అవును, కన్న కొడుకైనా ఎవరైనా కానివ్వండి, కన్న కొడుకే కన్న తండ్రి మీద తిరగబాటు చేయలేదు. అబ్షాలోము దావీదు మీద, చెల్లెలనేది చూడకోకుండా చెల్లెల మీద అఘాయిత్యానికి పాల్పడలేదు. అమ్నోను. ఎవరు నమ్మంటారు? ఎవరి మీద నమ్మకాన్ని ఉంచమంటారు? ఎవరి కోసం ఆలోచించమంటారు? భూమి మీద ఎవరు వారి వారి స్వార్థాల కోసం ఆలోచించేవాళ్ళే. భర్త అయినా భార్య అయినా, భర్త తన భార్య గురించి దివారాత్రులు ఆలోచించేది తన స్వార్థం కోసమే, భార్య తన స్వార్థం కోసమే. కానీ నిస్వార్థమైనది, కల్మషం లేనిది దేవుని ప్రేమ ఒక్కటేనండి. తల్లి అయినా తన భర్త మీద, తల్లి అయినా తన కొడుకు మీద, అలానే తండ్రి అయినా తన పిల్లల మీద, అలానే భార్య అయినా తన భర్త మీద, భర్త అయినా తన భార్య మీద చూపించే ప్రేమలన్నీ స్వార్థ సంబంధమైన ప్రేమలే కదా. ఈ స్వార్థం ఎవరైతే ప్రేమిస్తారు? నాతో పని చేస్తుంది, నాతో ఉంటుంది, నాతో శరీర సుఖాలను పంచుకుంటుంది, నా కష్ట సుఖాలలో పంచుకుంటుంది, నాకు చాకిరీ చేస్తుంది, నా ఆలన పాలన చూస్తుంది, నన్ను అనారోగ్యంలోనూ ఆరోగ్యంలోనూ చూసుకుంటుంది, నాకు వండి పెడుతుంది కనుక భార్య మీద ప్రేమ. లేకపోతే నాకు అండదండగా ఉన్నాడు కనుక నా భర్త, కనుక నా భర్త అంటే నాకు ప్రేమ, అంతే కదా. ఇవేవి లేకోకుండా ప్రేమించండి ఒక వ్యక్తిని. ఏ రిలేషన్స్, ఏ ఫీలింగ్ లేకోకుండా, అంటే నా ఉద్దేశం ఏమంటున్నానంటే ఏ లాభం లేకోకుండా, ఏ ప్రయోజనం లేకోకుండా ఒక వ్యక్తిని ప్రేమించలేదు కదా. కానీ ఏ ప్రయోజనం లేకోకుండా కావాలనుకునే ఏకైక వ్యక్తి దేవుడేనండి. తనకు పిల్లలంటే పిచ్చి. భూమి మీద అందరూ వారి వారి స్వార్థాల కోసం ఆలోచించే వాళ్ళేమో, కానీ దేవుడు ఒక్కడే అండి
నిస్వార్థంగా నిన్ను కావాలనుకున్నది, కావాలని కోరుకుంటుంది ఆయన ఒక్కడే. నీ గురించి 24 గంటలు ఆలోచించేది దేవుడు ఒక్కడే. ఆయన మిమ్ముని గురించి ఏం చేస్తాడంట? చింతించుచున్నాడు. ఈ మాట చదవగానే మీకు ఏమవుతుందో తెలుసా? దేవుడు నీ గురించిన ఆలోచన. కోట్ల మంది దేవదూతలు ప్రతి గానాలు చేస్తుంటే నీ కోసం ఆలోచిస్తున్నాడా? పలానా ఊర్లో పలానా నా కొడుకు, నీ గురించిన 24 గంటలు నీ గురించిన ధ్యాస. నా కొడుకుకి ఏమి ఇవ్వాలి, నా కొడుకుకి ఏం చెయ్యాలి, నా కూతురికి ఏమి ఇవ్వాలి, నా కూతురు బాగోదు, నేనే అలా చూడాలి, నా కూతురు భవిష్యత్తు. ఎవరు? దేవుడు నీ కోసం. కానీ నీకే ఆయనంటే పట్టట్లే, ఆయన గురించి ఆలోచించట్లే. పనికి మారిన సినిమా గురించి ఆలోచిస్తావు, పనికి మారిన సీరియల్ గురించి మళ్ళా డిస్కషన్లు పెడతారు. కానీ దేవుడి గురించి ఏమైనా డిస్కషన్ పెడతారా? ఏమైందక్క మొగల రేగులని మాట్లాడతారే, ఏం చెప్పారక్క వాక్యం అని మాట్లాడతారా? పనికిరాని పంచాయతీలు కట్టడు ఇది కూర్చొని మాట్లాడతాం. కానీ దేవుడి గురించి వద్దు. దేవుని గురించి ఆలోచించారు, దేవుడిని తెలుసుకోవాలని ఆశపడరు. ఆయనేమో పిచ్చోడైపోతున్నాడు నీకోసం, నువ్వేమో లోకంలో పిచ్చిగా తిరుగుతున్నావు. ఆయన నీకోసం పిచ్చోడైపోతే నువ్వేమో లోకంలో పడి పిచ్చోడైపోతున్నావు. తన మనసు ఎవరిని అర్థం చేసుకున్నారు? దేవుని మనసు ఎవరిని అర్థం చేసుకున్నారు? దేవుని గురించి ఎవరిని చింతిస్తున్నారు? దేవుడు కావాలని మన నరాలలో దేవుని కొరకు తపన పడేవాడు, తృష్ణ కలిగిన వాళ్ళు ఎంతమంది? నిజంగా చెప్తున్నాను, మనం నిజంగా దేవుడిని కావాలనుకుంటే ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉండదు. మీరు నమ్మితే నమ్మచ్చు. నిజంగా దేవుడిని కావాలనుకుంటే లోకంలో దేని మీద ఆశ ఉండదు, లోకంలో ఏ బంధాల మీద ఇష్టం ఉండదు. ఎందుకంటే బంధాలన్నిటికీ నిలయమైన వాడు దేవుడు ఒక్కడే నిన్ను కావాలనుకునేవాడు. నిజంగా దేవుడిని కావాలనుకుంటే, నిజంగా దేవుడు అంటే పిచ్చెక్కిపోతే ఎవరిని కోరుకోరు, ఎవరిని ఆశించరు. దేవుడు నాకు ఒక్కడే చాలనుకుంటాడు. నిజం. నిజంగా ఆ స్థాయికి ఎదగడమే, ఆ స్థాయికి విశ్వాసంలో, భక్తిలో ఆ స్థాయికి ఎదగడమే నిజంగా దేవుని కొరకు ఆలోచించేవాళ్ళు చేసే పని. ఆ ప్రయత్నంలో మనం సఫలుడు కావాలి. ఎవరికైనా అంతే కదండి, కోరికలు ఉంటాయి. మీరు ఒక పాట పాడతారు, దేవుడు రాయి కాదు కదా, దేవుడికి మనసు ఉంది కదా, ఆయనకి బాధ ఉంటుంది కదా, ఆయనకి ఇష్టం ఉంటాయి కదా, ఆయనకి కోరికలు ఉంటాయి కదా, ఉంటాయి. దేవుడికి కూడా మనసు ఉంది. దేవుడు రాయి కాదు, దేవుడు చెట్టు కాదు, దేవుడు మనసు ఉన్నవాడు. ఆ మనసు ఉన్న దేవుడికి తన మనసు తన పిల్లలతో పరిచయం చేసుకోవాలనుకున్నాడు. తన మనసు తన పిల్లలతో చెప్పుకోవాలనుకున్నాడు. కానీ తన మనసును అర్థం చేసుకోవడమే కష్టమైపోయింది మనుషులకు. ఆయన కోరికల గురించి ఆలోచించేవాడు లేరు. దేవుని కోరిక కలగానే మిగిలిపోయింది. దేవుని కోరిక ఎలా మారిపోయిందంటే, దేవుని కోరిక అలా నెరవేరుకోకుండా దేవుని సంకల్పం అనేది దెబ్బతినుకుంటూ పోయింది. ఒక మాట చెప్తాను, ఎవరికైనా సరే ఒక కోరిక పుడుతుంది. ఆ కోరిక సక్సెస్ అయినప్పుడు ఎంత సంతోషం అంతే. ఒకవేళ ఆ కోరిక సఫలం కాకపోతే ఏముంటది? సక్సెస్ కాకపోతే ఏముంటది? బాధ. అంతే. మనకి ఏదైనా అనుకుంటే జరగకపోతే, ఏదైనా చేయాలని కోరిక కలిగి ఉన్నప్పుడు అది జరగకపోతే ఖచ్చితంగా మనం ఏమైపోతాం? అంతే కదా. కానీ దేవుడికి కూడా కోరిక. ఒకసారి సందర్భంలో సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథం, ఇప్పుడు మన దేవుని వారిలాగా ఒకసారి మాట చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం. కోరిక సఫలం కాకుండా చేత హృదయం వచ్చును. ఏం జరుగుతుందట? కోరిక అనుకున్నది జరగకపోతే, కోరిక నెరవేరకపోతే ఏం జరుగుతుందట? హృదయం చాలా చాలా బాధపడిపోతాయి, నొచ్చుకుంటుందట. బాగా ఇది మనిషి జీవితంలో జరిగే సంఘటన. మనం అనుకున్నది జరగకపోతే మనకు బాధ, నొచ్చుకుంటాం, మనసులో బాధపడిపోతావు. నువ్వు అనుకున్నది జరగకపోతే నీకెంత బాధ ఉంటుందో, నీకెంత నొప్పి కలుగుతుందో, నువ్వెంత దిగులు పడతావో, నువ్వెంత దుఃఖిస్తావో. దేవుడు అనుకున్నది జరగకపోయినా
దేవుని కోరిక నెరవేరకపోయినా, దేవుని కోరిక సఫలం కాకుండా ఆయన అంతే బాధపడతాడు. నిజంగా దేవుడు బాధపడ్డాడు తెలుసుకొని. నిజంగా ఎంత ఆశలు కలిగి కొన్ని కోట్ల సంవత్సరాలు నీ గురించి ఆలోచించి ఈ భూమండలానికి తీసుకొచ్చాడు. కానీ జనాలట, మనుషులట తనను ఆలోచించడం పక్కన పెట్టారట. వారు వారి మార్గాలలో నడవడం, వారి సొంత మార్గాలలో నడవడం వల్ల, దేవుని పక్కన పెట్టడం వల్ల, దేవుని గురించి ఆలోచించకపోవడం వల్ల, దేవుని పక్కన పెట్టి వారి సుఖాల కోసం బ్రతికారట. ఎన్నోసార్లు చదువుకున్నమాట. ఆదికాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 4వ వచనం అంటే ఆదికాండం 6వ అధ్యాయం 4వ వచనం. 6వ అధ్యాయం 4వ వచనం. 6వ వచనం. 5వ వచనం చదవండి. రైట్. నరుల చెడుతనము నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు ఎందుకురా నేను కన్నాను వీరిని, ఎందుకురా నేను కలగజేశాను వీరిని అని తన కోరిక సఫలం కాకుండా చేత దేవుడు నోహావు కాలంలో ఏం చేశాడట? సంతాపం నుండి తన హృదయంలో సంతాపం బాధ తన హృదయంలో నొచ్చుకున్నాడట. ఏ పిల్లలైతే యథార్థవంతులుగా నిష్కళంకమైనటువంటి వారుగా తన గురించి ఆలోచించేవారుగా కావాలని కోరుకున్నారో ఆ పిల్లలే తనకు ఉపయోగకరంగా లేకపోతే, ఆ పిల్లలే ఏ విధంగా బ్రతకాలో ఆ విధంగా బ్రతకకపోతే, యెహోవా మార్గాన్ని పక్కన పెట్టి చెడు మార్గాన్ని ఎంచుకోవడం వల్ల దేవుడు ఎందుకని నేను కలగజేశానా అని బాధపడతాను. అప్పుడు తల్లిదండ్రులు బాధపడతారు. ఈరోజు అన్న వాడిని ఎంతలా చూసాం, ఎంతలా వాడిని కొరకు ఆలోచించాం. తల్లి పడే బాధ ఎన్నోసార్లు ఈ మాట గుర్తు చేశాడండి. తల్లి పడే బాధ. 9 మాసాలు కడుపులో మోసాను, 9 నెలలు వాడిని గర్భంలో మోసాను, 9 నెలల తర్వాత వాడిని ఈ లోకంలోనికి రప్పించడానికి నేను ఎన్నో నొప్పులకు వచ్చాను, ప్రసవ వేదనలు అనుభవించాను. నిజంగా తల్లి బాధపడినా, తండ్రి బాధపడినా ఇవే మాటలే గుర్తు చేసుకుంటారు. ఈరోజు నా మాట వినట్లేదు, నన్నే పట్టించుకోవట్లేదు, నా గురించి ఆలోచించట్లేదు. వాడికి చిన్నప్పటి నుంచి వాడి మల విసర్జనలన్నీ కడిగి వాడి బాగోగులు చూసి పాలిచ్చి పెంచి తన రక్తాన్ని పాల రూపంలో ధారపోసింది ప్రతి తల్లి తన బిడ్డకి. ఆ బిడ్డ ఎదురు తిరిగితే, ఆ కొడుకు తను పట్టించుకోకపోతే, ఆ కూతురే తన గురించి ఆలోచించకపోతే తల్లి పడే బాధ ఎంత బాధాకరంగా ఉంటుందో, ఎలాంటి మాటలు మాట్లాడుతుందో. ఎందుకని నిన్ను కన్నాను, నిన్ను ఎందుకని నిన్ను కడుపులో ఉండగానే చంపేసింటే బాగుంది, ఎందుకని లోకంలోనికి రప్పించాను నేను అంటుంటారు. చూశారు? అదే మాట అండి దేవుడు అంటున్నమాట. నరులను నిన్ను కలుగజేసినందుకు, యెహోవా నరులను కలుగజేసినందుకు సంతాపము నొందెను తన హృదయంలో. ఎందుకని నరులను కలుగజేశాను, ఎందుకని ఇలా మారిపోతున్నారు? నా పిల్లలు నా కోసం ఆలోచించట్లే, నా పిల్లలు నా అడుగుజాడల్లో నడవట్లా అన్న బాధ. ఎవరండి దేవుడి బాధను అర్థం చేసుకుంటారు? ఎవరండి ఆయన మనసును అర్థం చేసుకుంటారు? నిజంగా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనం హాయిగా ఉన్నామంటే, సంతోషం బాధే లేకుండా బ్రతుకుతున్నామంటే దేవుడి బాధ అర్థం కాలేదండి. దేవుడి బాధ అర్థం కాలేదండి. నిజంగా దేవుని బాధ అర్థమైతే దేవుని వదులుకోరండి, దేవుడు వదులుకోరు. నిజంగా మనకు ఉండాల్సింది దేవుడి పట్ల చింత. భూమి మీద దేని గురించి ఆలోచించకండి, దేని గురించి దిగులు పడకండి. భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, అన్నదమ్ములైనా, తిండి అయినా, వెండి అయినా, బంగారమైనా, ఏదైనా అవన్నీ నిష్ప్రయోజనమైనవి, శాశ్వతమైన బంధం దేవుడితో మనకున్న బంధం. తన పిల్లలైన ఇశ్రాయేలును ఉద్దేశిస్తూ ఇదే మాట్లాడారు. చూడండి సందర్భంలో ద్వితీయోపదేశకాండం తీయండి, 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. ఏ ఇశ్రాయేలు గురించి దేవుడు ఎంతలా ఆలోచించాడో తెలుసా? ఆ ఇశ్రాయేలు గురించి తనకి, ఆ జనాంగానికి తన పేరు పెట్టాడు, పరిశుద్ధ జనము అని ఇశ్రాయేలు పెట్టిన పేరు. తన జనాంగం దేవుని సొత్తు, దేవుని స్వాస్థ్యము.
అని పెట్టాడు. ఏ ఇశ్రాయేలు జనాంగంతోనైతే తన కళ పండాలనుకున్నాడో, ఏ ఇశ్రాయేలు జనాంగంతో అయితే తన సంకల్పన నెరవేర్చుకోవాలనుకున్నాడు, ఆ ఇశ్రాయేలు జనాంగం ఎలా మారిపోయింది, వాళ్ళు ఎలా దేవుని బాధ పెట్టారో చెబుతున్నాడు. వారు తమ్మును చెరుపుకున్నది, వారు తమ్మును చెరుపుకునిరి. ఆయన పుత్రులు కారు, ఇశ్రాయేలు ఆయన పుత్రులు కారు. నా పిల్లలు కాదు, వాళ్ళు వారు చెడిపోయారు. వాళ్ళు నా గురించి ఆలోచించట్లే, నా కట్టడాలు పక్కన పెట్టేశారు, నా విధులు పక్కన పెట్టారు, వారు చెడిపోయారు. వారు నా పిల్లలు కాదు, వాళ్ళు వారు కళంకులు, వారు కళంకులు. నేనేమనుకున్నాను, కళంక లేని వారిగా ఉండమన్నాను, కళంక లేని వారిగా బ్రతకమని కోరుకున్నాను. కానీ వాళ్ళు కళంకాన్ని అందించుకున్నారు. పరిశుద్ధమైన జనంగా కనబడాలనుకున్నాను, కానీ వాళ్ళు కళంకం లేని వారిగా ఉండాలనుకున్నాను, కానీ వాళ్ళు కళంకులు అయిపోయారు. మూర్ఖత గల వక్ర వంశము, బుద్ధి లేని అవివేక జనము, యెహోవాకు ప్రతీకారము చేయుదురా. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి. మేము ఈ రోజు ఈ స్థాయి నీకుందంటే, నీ బ్రతుకు ఇలా ఉందంటే కారణం ఆయనే. ఇశ్రాయేలు జనాంగం గురించి మాట్లాడుతున్నాడు. మీరు ఎక్కడో బానిస బ్రతుకుల మధ్య ఉన్న మిమ్మల్ని పాలు తేను ప్రవహించు దేశాన్ని కనురెప్ప, కంటిని కనురెప్ప ఎలా కాపాడుతుందో, కనుపాపను కనురెప్ప ఎలా కాపాడుతుందో, మిమ్మల్ని అలా